గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో ఏమిటా చూపు అంత నవ్వొచ్చే సంగతి ఏమిటి? ఏం లేదు, ఆ సిల్క్ షర్టు, ఆ ఉలెన్ ప్యాంటు, ఆ షూస్. ఓహో, పిల్ల జమీందార్లా ఉన్నావు. అలాగే అంటూ ఉండు, నేను ఒకనాటికి జమీందారు అయిపోతాను. కోరికలే గుర్రాలైతే మనం వాటి మీద స్వారీ చేస్తాం. అప్పుడు ఈ రాణి సాహెబా శృతి మించుతోంది. అన్నయ్య 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 వస్తాడులే రాత్రి భోజనం. అదేమిటి సాయంకాలం నా డాన్స్ కు రాడా? ఏమో నాకేం తెలుసు బ్రదర్, ఇవాళ నాకు చచ్చేంత పనింది. పద్మని డాన్స్ పర్ఫార్మెన్స్ కు నువ్వే తీసుకెళ్ళు అని మరీ రిక్వెస్ట్ చేశాడు. ఏం చేస్తాం, ఫ్రెండ్ కదా అని బాయస్ అన్నా. ఏమిటో విజయ్, ఇంతకాలం కష్టపడి అన్నయ్య నాకు చదువు చెప్పించాడు. నాకు కూడా ఏదైనా ఉద్యోగం దొరికితే. వద్దులే బాబు, మగాళ్ళకే ఉద్యోగాలు లేక చస్తున్నాం. ఇక మీ ఆడపిల్లలు కూడా ఉద్యోగాలకు ఎగబడితే చెప్పనా మా అవస్థ. ఏం విజయ్, నేను ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేదా? ఊరికే అన్నారు పద్మ, నాకెందుకు ఇష్టం ఉండదు. నీకు ఉద్యోగం వస్తే నాకు మంచి పార్టీ ఇస్తావుగా. టైం అయిపోయింది, బయలుదేరు. పగలు రాత్రి ఇలా పనిచేసి ఆరోగ్యం చెడగొట్టుకుంటారా? ఏ పార్కుకో వెళ్ళి హాయిగా అలా కాసేపు తిరిగొద్దాం రాకూడదు? నీకు తెలియదు సార్, నెత్తి మీద బోలెడంత పని, మనసులో పుట్టెడు దిగులు. సరదాలు షికారులు అంటే ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? అదేమిటి అజయ్ బాబు, నీకు దిగులేమిటి? నీకు అర్థం కాదు. డబ్బు చిక్కులు, ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బందులు ఏవేవో. ఈ మాత్రానికే ఆ మనసు పాడు చేసుకోవాలా? మీకు అభ్యంతరం లేదంటే నా నగలన్నీ ఇచ్చేస్తాను, తీసుకోండి. నీ నగలిస్తావా? ఎందుకు ఇవ్వకూడదు? ఈనాడు మేము ఈ స్థితిలో ఉన్నామంటే అంతా మీ నాన్నగారి చలవ కదూ. మీ నీడనే మేము పెరిగాం. మా సర్వస్వం మీది. సరళ, మీ ఆపదకు ఆదుకోలేని నగలు నాకెందుకు చెప్పండి? మీ నాన్నకు తెలిస్తే? తెలియని అవసరం లేదు, నా నగలేగా. అలా అంటే ఎలా? మీ నాన్న నిన్ను బంగారంలో ముంచెత్తాలని తాపత్రయపడుతుంటే? అదంతా ఆయన పిచ్చి. ఒక్కగానొక కూతుర్ని కదూ, అందుకే అంత మమకారం. కానీ నాకు నగలు, డబ్బు, హోదా ఇలాంటి వ్యామోహాలేమీ లేవు అజయ్ బాబు. మాట వరుసకన్నాను సరళ, నాకంత అవసరం వచ్చినప్పుడు నీ సహాయం తప్పకుండా తీసుకుంటాను. పద, అలా తిరిగొద్దాం. మన సేవా సదన్ వార్షికోత్సవ కార్యక్రమాలలో ఆఖరి అంశం నృత్య ప్రదర్శనం. మహాశయ, మిమ్మల్నే. వెళ్లే ముందు ఒక శుభవార్త వినిపోండి. ఏమిటి? నాకు ఉద్యోగం దొరికింది. ఎక్కడ? తమ ఇంట్లోనే. ఏ వేళాకోళంగా ఉందా? కాదు, నిజం. అజయ్ బాబు గారని ఒక జమీందారు, వారికి పర్సనల్ సెక్రటరీ. అచ్చం మీలాగే ఉన్నారు. డాన్స్ లో వారిని చూసే మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను. అంత పెద్దవాళ్ళ దగ్గర ఉద్యోగం దొరకడం మంచిది, కానీ ఇక ఈ సామాన్య మానవుడు నీ కళ్ళకు కనిపిస్తాడా అని. ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండు. ఎప్పుడైనా వారేనే అనుకుని వెంట పెడతాననుకున్నావా? కాదు, ఒకసారి పొరపడ్డావు చూడు, మళ్ళీ షటప్. మీనా, నీకెన్ని ఇచ్చాను చెప్పుకో చూద్దాం. అయితే మీరే దాచుకోండి. ఓడిపోయావు. వద్దు, నాకు ఆ మిఠాయి వాసన పడదు. అరే అదేమిటి మీనా, ఎంతో ఇష్టంగా నీకు? ఒంట్లో బాగాలేదా? కడుపులో తిప్పుతోంది. ఏ ఎప్పటి నుంచి? రోజును ఆ మిఠాయి కాస్త దూరంగా పెడుదురు. అరే చిత్రంగా ఉందే, మీ అన్నయ్యతో చెప్తే మందు తెచ్చేవాడుగా. అబ్బా, మీరొకరు. మరేమో నా సిగ్గేస్తుంది బాబు. ఇంకా సిక్కేనా? మీనా, ఏమిటి? అది కాదండి, మరి మా అన్నయ్య లేడు? అవును. అన్నయ్య త్వరలో మామయ్య అవుతాడండి. మహామయ్య అవుతాడా? ఎవరికి? పోండి, మీకేమీ తెలియదు. అయితే త్వరలో మనకి బుజ్జి జూనియర్. బుజ్జి. మీనా 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 మంచిది.
విజయబాబు లేడు విజయబాబా విజయబాబు ఉన్నాడు. విజయబాబుకి విజయబాబుకి ఏమిట్రా? అల్లుడు పుడతాట. పోరా, విజయబాబుకి అల్లుడు పుట్టాడు, పెళ్ళే కానీ నేను. పోమ్మా, నీకేం తెలీదు. మీనా చెప్పిందిగా. నిజమే, నా తండ్రి నా నాయన ఎంత తల్లని కబుర్తుండేవా, నా నాయన నా తండ్రి. అమ్మాయ ఎందుకమ్మా ఫిట్? నాన్న లేడుగా. అది కాదురా నాయన, కొంప ములిగింది. ఏమిటమ్మా పంప నిలుస్తుంటారుగా. అది కాదురా, అందరి కొంప నిలుస్తుంది, మన కొంప ములిగిందిరా బాబు. ఏ మంది గట్టి కొంపేగా. నువ్వు చాటుగా అక్కడికి వెళ్ళొస్తున్నట్టు మీ నాన్న తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇల్లు పీకి పందిరేరు. అవునే, ఈ సంగతి నాన్నకు తెలిస్తే మన ఇద్దరిని చీల్చి పందిరికి వెళ్ళడేస్తాడు. ఒరే నాయన బుజ్జి, చూడు మీ నాన్నని ఎలాగో అలా ఒప్పించి మీ నాన్న ఇక్కడ తీసుకొచ్చి ఏర్పాటు చేద్దాం. అంతవరకు నువ్వు అక్కడికి వెళ్ళకరా నాయన, నా మాట వినరా. అలాగేనమ్మా. ఎందుకైనా మంచి చెబుతున్నాను, సరేనా? అజయ్ బాబు, నిజమేనా ఈ సంగతి? మన ఫ్యాక్టరీ హోల్సేల్ ఏజెంట్స్ ని తీసివేసి కొత్త వాళ్ళని నియమిస్తున్నారట. అవునండి. ఏ ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి వాళ్లే మన ఏజెంట్లు. వాళ్ళు నాన్నగారికి ఎంతో కావలసిన వాళ్ళు. పైగా మన వ్యాపార రహస్యాలన్నీ వాళ్ళకి తెలుసు. ఏమిటా రహస్యాలు? నా నోటితో ఎందుకు చెప్పిస్తారు అజయ్ బాబు? వాళ్ళు మనం కలిసి ఎంతో సరుకు బ్లాక్లో అమ్మాం, ఎంతో సొమ్ము చేసుకున్నాం. భానోజీ గారు, ఇక ముందు బ్లాక్ మార్కెట్ చేయనవద్దు, అన్యాయపు లాభాలు తీయనవద్దు. అయినా వ్యాపార ధర్మం అంటూ ఉంటుంది కదా. మీ వ్యాపార నీతి మెచ్చుకోదగింది. కానీ ఈ విషయంలో నేను బాగా ఆలోచించాను. ఏజెన్సీ కొత్త వాళ్ళకి ఇవ్వడానికి నిశ్చయించాను. అజయ్ బాబు, 25 సంవత్సరాలుగా మీ నాన్నగారికి కుడిభుజంగా ఉండి పనిచేశారు. వారెన్నడూ నన్ను ఈ విధంగా అవమానించలేదు. ఆ రోజులు పోయాయి. మీ హయాం వచ్చింది. వ్యతిరేకపడకండి భానోజీ గారు, కూర్చోండి. కారణం లేకుండా మీరు మనసు కష్టపెట్టుకుంటున్నారు. ఒక్క విషయం మాత్రం మీకు స్పష్టంగా చెప్పాలి. మంచిదైనా చెడ్డదైనా నేను ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మీరు అమలు జరపవలసి ఉంటుంది. మంచిదే అజయ్ బాబు. అలాంటప్పుడు ఇక నా అవసరమే ఉంది. అన్నీ మీరే చూసుకుంటానంటే ఇక్కడ ఒక హెడ్ గుమాస్తాగా ఉండి నేను చేయగలిగింది మాత్రం ఏముంది? అది మీకు గౌరవం కాదు, నాకు గౌరవం కాదు. అందుచేత నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. నాకు సెలవు ఇప్పించండి. మంచిది భానోజీ గారు, మీరు పెద్దవారయ్యారు. కొంత విశ్రాంతి మీకు అవసరం. పాతికేళ్ల అనుబంధం నేటితో రుణం తీరిపోయి సెలవు. దయించండి. మామగారు, ఒక్క మాట మామగారు. అజయ్ బాబు, మిమ్మల్ని మేనేజర్ బాధ్యతల్ని రిలీవ్ చేస్తాను. కానీ సరళ తండ్రిగా, నాకు కాబోయే మామగారిగా మిమ్మల్ని గౌరవించడం నా విధి. ఇక్కడ మీకు ప్రత్యేకమైన హోదా ఎప్పుడూ ఉంటుంది. ఎంత మాట! జీతాలు పెన్షన్ల గురించే నా చింతంతా. సరళ భవిష్యత్తుల గురించి. అది కాస్త మీరు తీర్చేశారు. అంతా మీ దయ, నాన్నగారి ఆశీర్వాదం. అత్తయ్య. ఏం నాయన ఊరికి వెళుతున్నావుట? అవునత్తయ్య, భానోజీ గారింటికి. సరళతో కలిసేనా? ఏ ఏమీ లేదు. అత్తయ్య, నన్ను సందేహించుకు. అక్కడికి వెళితే ఎన్నో రహస్యాలు బయటపడచ్చు. మన ఇంటి నుంచి చేరవేసిన సొమ్ము నగలు అక్కడే ఉన్నాయని నా నమ్మకం. సరే, వెళ్ళిరా నాయన, జాగ్రత్త. వస్తానత్తయ్య. నేను ఊరికి వెళ్తున్నాను. బహుశా ఊరి నుంచి రావడానికి 2 రోజులు పట్టచ్చు. ఇదిగో నా ఆఫీస్ తాళాలు.